హాయ్ అండి, వెల్కమ్ టు రేణుస్ కిచెన్ అండ్ బ్యూటీ టిప్స్ ఛానల్. ఈరోజు వీడియోలో మన కిచెన్లో కౌంటర్ టాప్ దగ్గర వాల్స్కుండే టైల్స్ అనేవి చాలా మురికి పట్టేసి జిడ్డుగా అయిపోతూ ఉంటాయి కదా. వీటిని మనం అప్పుడప్పుడు క్లీన్ చేసుకోలేనట్లయితే చూడడానికి చాలా ఇబ్బందికరంగా కనిపిస్తాయి. ఎందుకంటే ఇవి కిచెన్లో ఉంటాయి కాబట్టి జిడ్డు పట్టేస్తూ ఉంటాయి. కానీ వీటిని రుద్ది కడగాల్సిన పని లేకుండా చాలా ఈజీ మెథడ్లో ఈ విధంగా చక్కగా మెరిసెట్గా నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు. మరి అది ఎలాగో మనం వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. కిచెన్లో ఉండే వాల్స్కుండే టైల్స్ అనేవి క్లీన్ చేయడానికి ఇప్పుడు మనం మంచి క్లీనింగ్ సొల్యూషన్ అయితే తయారు చేద్దాము. దీనికోసం నేను 1 స్పూన్ వరకు సబీనా పౌడర్ తీసుకుంటున్నాను. సబీనా పౌడర్ తెలుసు కదండి, మనం గిన్నెలు తోముకోవడానికి యూజ్ చేస్తూ ఉంటాము. ఆ తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఏదైనా ఒక షాంపూని తీసుకుని ఒక ప్యాకెట్ ఫుల్గా వేసేసుకోవాలి. ఇలా మనం షాంపూని వేసుకోవడం వలన మనం క్లీన్ చేసిన తర్వాత స్మెల్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా మనకి క్లీనింగ్ కూడా ఈ షాంపూ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా లాస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఈ విధంగా ఒక 2 స్పూన్స్ వరకు ఫుల్గా వెనిగర్ వేసుకోవాలి. వెనిగర్ని వేయడం వలన టైల్స్కు ఉండే జిడ్డు మురికి అనేది చాలా ఈజీగా వదిలిపోతుంది. ఇప్పుడు వీటన్నింటినీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం మామూలుగా వాటర్తో క్లీన్ చేసినట్లయితే ఆ వాటర్ అంతా కూడా మళ్ళీ మనకి కౌంటర్ టాప్ మీద స్టవ్ మీద పడిపోయి చాలా గలీజ్గా అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా మనం ఈ క్లీనింగ్ సొల్యూషన్ అనేది ఇలా పేస్ట్లా తయారు చేసుకుంటే మనం అప్లై చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది, కింద పడకుండా ఉంటుంది. ఫస్ట్ అయితే నేను వాల్స్కున్న ఇలాంటి స్టిక్కర్స్ ఉంటాయి కదా, చాలామంది ఇలాంటి స్టిక్కర్స్ అనేవి కిచెన్లో ఉండే టైల్స్కి అంటిస్తూ ఉంటారు. నేను కూడా ఈ విధంగా ఇలా ఫ్రూట్స్ ఉన్న స్టిక్కర్ని అయితే అంటించాను. అది బాగా పాడైపోయింది. ఇలాంటి స్టిక్కర్స్ని ఎలా ఈజీగా రిమూవ్ చేయాలంటే, ఇది బాగా అంటుకుని ఉంటుంది కాబట్టి బాగా మరిగిన వాటర్ని ఈ విధంగా స్టిక్కర్ మీద వేసేసి ఇలా తీసినట్లయితే ఈజీగా వచ్చేస్తుందండి. ఎందుకంటే ఈ స్టిక్కర్కి గమ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. మనం మామూలుగా తీసినట్లయితే అంత ఈజీగా రాదు. అందుకే మనం వాటర్ అనేది బాగా వేడిగా మరిగించేసి ఈ విధంగా దీని మీద స్ప్రింకిల్ చేసేసి తర్వాత వెంటనే ఆ వేడి చల్లారకుండా ఇలా తీసేసుకున్నట్లయితే ఈజీగా వచ్చేస్తుంది. నేనైతే ఈ స్టిక్కర్ని ఇప్పుడు రిమూవ్ చేస్తున్నాను. నేను ఇంతకుముందు వీడియోలో బాగా జిడ్డు మురికి పట్టేసిన కిచెన్లో ఉండే విండోని ఏ విధంగా క్లీన్ చేసుకోవాలనేది వీడియో అప్లోడ్ చేశాను. ఒకసారి వీడియో అయితే చూడండి, చాలా యూజ్ అవుతుంది. ఎంత జిడ్డు పట్టిన విండో అయినా కూడా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవడానికి మంచి టిప్స్తో వీడియో అయితే చేశాను. ఒకసారి మీకు కావాలంటే ఒకసారి చూడండి. ఇంతకుముందు వీడియోలోనే అప్లోడ్ చేశాను. చూసారు కదా, మనం హాట్ వాటర్ వేయడం వలన ఈ విధంగా చక్కగా స్టిక్కర్ అనేది ఈజీగా ఊడొచ్చేస్తుంది. ఆ తర్వాత మొత్తం స్టిక్కర్ అనేది తీసేసిన తర్వాత ఆ పైన కొద్దిగా గమ్ కానీ పేపర్ కానీ ఉండిపోతే ఈ విధంగా స్టీల్ స్క్రబ్బర్ తోటి క్లీన్ చేసేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఒకవేళ ఇంకా కొంచెం కష్టంగా ఉన్నట్లయితే మరి కొంచెం హాట్ వాటర్ని స్ప్రింకిల్ చేసుకుంటూ ఈ విధంగా క్లీన్ చేసుకుంటే ఎలాంటి స్టిక్కర్స్ అయినా కూడా ఈజీగా వచ్చేస్తాయి. ఈ విధంగా అయితే నేను కిచెన్ వాల్స్కున్న స్టిక్కర్ని అయితే రిమూవ్ చేసేసాను. ఆ తర్వాత నేను ఈ విధంగా ఒక మెత్తగా ఉండే స్పాంజ్ని తీసుకుని మనం తయారు చేసుకున్న క్లీనింగ్ సొల్యూషన్లో ఈ విధంగా డిప్ చేసి చక్కగా కిచెన్లో ఉండే వాల్స్ అన్నిటికీ కూడా ఈ పేస్ట్ని అయితే పట్టించేస్తున్నాను. మనం వాటర్తో క్లీన్ చేసామనుకోండి, అంటే వాటర్ స్ప్రే చేసి క్లీన్ చేసామనుకోండి, ఆ వాటర్ స్ప్రే చేసేటప్పుడు కింద కౌంటర్ టాప్ మీద పడిపోతుంది, స్టవ్ మీద పడిపోతుంది, అక్కడ ఉండే వస్తువులన్నిటి మీద కూడా పడిపోయి మనకి అవన్నీ కూడా మళ్ళీ క్లీన్ చేయాల్సి వస్తుంది. అలా కాకుండా ఇలా మనం పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవడం వలన మనం అప్లై చేసిన క్లీనింగ్ సొల్యూషన్ అనేది వాల్స్ మీద మాత్రమే ఉంటుంది, కింద పడకుండా మనకి క్లీన్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఈ విధంగా మొత్తం నేను తయారు చేసుకున్న క్లీనింగ్ సొల్యూషన్ అంతా కూడా ఎక్కడైతే ఎక్కువ మురికిగా ఉందో అదంతా కూడా అప్లై చేసేసుకుంటున్నాను. ఇలా మెత్తని స్పాంజ్తో అప్లై చేసుకుంటే సరిపోతుంది. మనం ఏమీ రుద్ది కడగాల్సిన పని లేదు. ఇందులో మనం సబీనా పౌడర్ యాడ్ చేయడం వలన అది చాలా గరుకుగా ఉంటుంది. అలా గరుకుగా ఉండడం వల్ల మనం ఇలా స్పాంజ్తో అప్లై చేసిన మురికి అనేది ఈజీగా వదిలిపోతుంది. ఇంకా మనం ఇందులో వెనిగర్ వేసాం కాబట్టి వెనిగర్ అనేది మురికి అనేది వెంటనే తినేస్తుంది. మనం ఇలా ఒక్కసారి మొత్తం అంతా టైల్స్కి అప్లై చేసేసుకుని ఒక 10 నిమిషాలు అలా వదిలేసి క్లాత్తో తుడిచేసుకుంటే ఈజీగా క్లీన్ అయిపోతుంది. చూసారు కదా, మనం తయారు చేసుకున్న క్లీనింగ్ సొల్యూషన్ని ఇలా మొత్తం కిచెన్లో ఉండే టైల్స్ అంతా కూడా ఎక్కడ గ్యాప్ లేకుండా పట్టించేసాను. మురికి అనేది ఒక 5 నిమిషాల్లో తినేస్తుందండి ఇందులో మనం వెనిగర్ వేయడం వలన. ఇలా ఒక 5 నిమిషాలు వదిలేసి చక్కగా మనం క్లాత్తో క్లీన్ చేసేసుకుంటే చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది.
నేనైతే ఒక 10 మినిట్స్ అలా వదిలేసానండి. 10 మినిట్స్ తర్వాత ఈ విధంగా ఒక కాటన్ క్లాత్ తీసుకుని ఇలా వాటర్లో డిప్ చేసేసి బాగా వాటర్ లేకుండా పిండేసిన తర్వాత ఆ క్లాత్తో చక్కగా మనం అప్లై చేసుకున్న సొల్యూషన్ని ఈ విధంగా క్లీన్ చేసేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల మనకి కౌంటర్ టాప్ అనేది ఎక్కువ గలీజ్గా అవ్వకుండా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఈ విధంగా తడి క్లాత్ తోటి మొత్తం టైల్స్ అంతా కూడా క్లీన్ చేసేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో వాటర్లో తడుపుకుంటూ నేను మొత్తం టైల్స్ క్లీన్ చేసేసిన తర్వాత మళ్ళీ ఒక పొడి క్లాత్ తీసుకుని ఈ విధంగా నీట్గా తుడిచేస్తున్నాను. మనకి కిచెన్లో ఉండే వాల్స్ అనేవి బాగా హైట్గా ఉన్నాయనుకోండి, అంటే మనకి అందనంత హైట్లో ఉన్నప్పుడు ఇలా క్లాత్తో అందినంత వరకు కూడా క్లీన్ చేసేసుకుని ఆ తర్వాత మనకి ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో మాప్ స్టిక్స్ అనేవి ఉంటాయి కదా, ఆ మాప్ స్టిక్స్ తీసుకుని చక్కగా ఇలా హైట్గా ఉన్న చోట క్లీన్ చేసుకుంటే ఈజీగా క్లీన్ అయిపోతుంది. అంటే మనం కౌంటర్ టాప్ పైన ఎక్కి క్లీన్ చేయాల్సిన అవసరం లేకుండా ఇలా ఈజీగా క్లీన్ చేయొచ్చు. ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో మాప్ స్టిక్స్ అనేవి ఉంటూ ఉంటాయి కదా, వాటర్ వేసేసి చక్కగా ఒకసారి బాగా డిప్ చేసేసి వాటర్ స్క్వీజ్ చేసేసిన తర్వాత ఇలా హైట్గా ఉన్న చోట మనం మాప్ స్టిక్తో కూడా ఈజీగా క్లీన్ చేయొచ్చు. ఇలా మొత్తం క్లీన్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి, టైల్స్ అనేవి ఎంత నీట్గా వచ్చాయో. మనం ఎక్కువ వాటర్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, అలాగే స్టీల్ స్క్రబ్బర్ పెట్టి ఇవి పెట్టి రుద్దాల్సిన పని కూడా లేదు. చక్కగా మనం తయారు చేసుకున్న క్లీనింగ్ సొల్యూషన్ని స్పాంజ్ తోటి అప్లై చేసాము, తర్వాత క్లాత్తో క్లీన్ చేసేసాము. చూసారు కదా ఎంత ఈజీగా అయితే మనకి టైల్స్ అనేవి క్లీన్ అయిపోయాయో. ఈ కిచెన్లో ఉండే టైల్స్ అనేవి నేను క్లీన్ చేయకముందు వీడియో అయితే మీకు చూపిస్తున్నాను చూడండి, ఆ వేరియేషన్ మీకు తెలియాలి కాబట్టి. కిచెన్లో మా కౌంటర్ టాప్ దగ్గర ఉండే టైల్స్ అనేవి ఇంత మురికిగా జిడ్డుగా ఇలా మరకలతో అయితే ఉన్నాయండి. ఇలాంటి మురికి పట్టిన టైల్స్ని నేను చూపించిన టిప్ తోటి చక్కగా ఈ విధంగా మెరిసేట్గా నీట్గా అయితే క్లీన్ చేసేసాను. చూసారు కదా ఎంత చేంజ్ అయితే కనిపిస్తుందో. ఎంత మురికి పట్టిన టైల్స్ అయినా కూడా ఇలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. ఇలాంటి క్లీనింగ్ టిప్స్ అనేవి మన ఛానల్లో చాలానే ఉన్నాయి. ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి వీడియోస్ని ఒకసారి చూడండి. వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసిన తర్వాత ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.